నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని ధర్మయుద్ధం మొదలైంది. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ కు స్వయంగా శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సవాల్ విసిరారు. మీరు అసలైన హిందూ అని నిరూపించుకోండి, లేదంటే ఆ కాషాయ వస్త్రాలు వదిలేయండి అంటూ 40 రోజులు డెడ్ లైన్ విధించారు. అసలు ఈ వివాదం వెనుక ఉన్న గోమాంస ఎగుమతుల గొడవ ఏంటి? శంకరాచార్యులు ఎందుకు అంతలా ఆగ్రహించారు? ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రగడ మొదలైంది. ఒకవైపు జాతీయ స్థాయిలో హిందుత్వ ముఖచిత్రంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, మరోవైపు సనాతన ధర్మానికి అత్యున్నత పీఠాధిపతి అయిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద. ఈ ఇద్దరి మధ్య మొదలైన అసలైన హిందువు, నకిలీ హిందువు వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రయాగ్రాజ్ మాఘమేళాలో శంకరాచార్యుల పట్ల పోలీసులు ప్రదర్శించిన అమర్యాదకర ప్రవర్తనే ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. నేను శంకరాచార్యుడిని అని నిరూపించే ఆధారాలు అడిగారు, నేను సమర్పించాను. ఇప్పుడు మీరు హిందువాన్ని నిరూపించుకోవడానికి నేను మీకు 40 రోజుల సమయం ఇస్తున్నాను అంటూ స్వామీజీ నేరుగా ముఖ్యమంత్రి యోగిపైనే గర్జించారు. ఈ వివాదంలో శంకరాచార్యులు ప్రధానంగా 2 అంశాలను ఎక్కుపెట్టారు. అందులో మొదటిది, అత్యంత కీలకమైనది, గోమాంస ఎగుమతులు. భారతదేశం నుండి విదేశాలకు వెళుతున్న గోమాంసంలో 40% పైగా ఒక్క ఉత్తరప్రదేశ్ నుండే సరఫరా అవుతోందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఒక హిందూ రాజు పాలనలో గోహత్యలు జరగడమే కాకుండా గోమాంసంతో వ్యాపారం చేయడం ఏ ధర్మమని ఆయన ప్రశ్నించారు. గోమాంస ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఆవును రాష్ట్ర మాతగా అధికారికంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రెండూ చేయకపోతే యోగి ఆదిత్యనాథ్ నకిలీ హిందువుగానే పరిగణించబడతారని కఠినంగా హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, గో సంరక్షణకు ప్రాణమిచ్చే గురు గోరఖ్నాథ్ పీఠానికి ఆయన మహంత్. అటువంటి పవిత్ర పీఠంపై కూర్చున్న వ్యక్తి పాలనలో గోహత్యలు ఎలా జరుగుతాయని శంకరాచార్యులు నిలదీశారు. హిందుత్వం అనేది కేవలం ఎన్నికల ప్రసంగాలకు లేదా ఒంటిపై ఉన్న కాషాయ వస్త్రాలకి పరిమితం కాదని, ధర్మరక్షణ, గోసేవలో ఆచరణాత్మకంగా ఉండాలని ఆయన హితవు పలికారు. 40 రోజులలోపు తన డిమాండ్లను నెరవేర్చి హిందువు అని నిరూపించుకోవాలని, లేదంటే ప్రజలకు అసలు నిజం అర్థమవుతుందని స్వామీజీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. విపక్షాలు ఈ ఇష్యూని యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు యోగి మద్దతుదారులు శంకరాచార్యుల వ్యాఖ్యలను తప్పుబడుతూ యోగి హయాంలోనే హిందూ సంస్కృతి పునర్జీవం పొందిందని వాదిస్తున్నారు. ఈ 40 రోజుల డెడ్ లైన్ ముగిసేలోపు యోగి ప్రభుత్వం గోమాంస ఎగుమతులపై ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా, లేదా ఈ వివాదం మరింత పెద్దదై రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధర్మం, అధికారం మధ్య మొదలైన ఈ పోరు చివరకు ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాలి.